అది వాళ్ళ లెవెల్లా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాడు. ఇలా గోమారంలో అంత పెద్ద ఇష్యూ ఏమైంది? దెబ్బలు లాగినాయి ఎవరికన్నా? నూక్కున్నారంట. నూక్కుంటే వచ్చి దాడి అంటారు. అరే అంత పెద్ద ఇష్యూ చేసే అవసరం ఏంది? అరే బేకూఫ్ బావా బావమరుదులను అడుగుతున్నా, మంత్రిలు ఏమైందిరా మిట్ట మధ్యాహ్నం? అరే ఏ ప్రభుత్వంలో అయిందిరా? అడ్వకేట్ ను భార్యాభర్తలను బ్రాహ్మణ్ కుటుంబాలను పొద్దున్న లేస్తే పంతుల కాలు మొక్తాం మనం. అందరు చూస్తుండగా జనాలల్లా మీకు అవుట్ రైట్ మొదటి నుంచి మీ ఎంబడున్నోళ్లు నరికి చంపారు టోల్ గేట్ కాడ. మరి ఏం పీక్నో రాయాలా? ఇలా నీతో మాట్లాడుతున్నావు గుండాయిజం అని. అరే 8 నెలలనే మీరు మొత్తం రాష్ట్రాన్ని ఒక డిస్టర్బింగ్ తయారు చేస్తామని ఊకే సీఎం గారినే మాట్లాడుతున్నారు. అరే చెప్తున్నా, అరే కేటీఆర్ నెక్స్ట్ నీకే పెడతా ఫిట్టింగ్. నువ్వు తీసినాయని చేస్తా. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి ఇప్పుడు ఇట్లా అన్నారు చూడు రాబాయ్, ఇది నీకు మీ బావగానికి అలవాటు. మేము అలవాటు కాదు, మేము ప్రొఫెషనల్స్ కాదు. దిస్ ఇస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ట్రై టు అండర్స్టాండ్. మేము వల్గర్ గా మాట్లాడలేదు. దీస్ పీపుల్ ఆర్ ప్రొవోకింగ్ అస్. వీళ్ళు ప్రొవోక్ చేస్తే మాకు ఇది డెమోక్రటిక్ కంట్రీ, మాకు కూడా హక్కులున్నాయి. ఇది ఇండియాలోనే ప్రపంచంలోనే ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వాళ్ళు మాట్లాడొచ్చు, మేము మాట్లాడొద్దంటే ఊకోం. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి. ఇఫ్ దీస్ పీపుల్ క్రాస్ ద లిమిట్స్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. కేటీఆర్ గుర్తుపెట్టుకోను, చాలా మాట్లాడుతున్నావు. మనం చూసిన సీఎం గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. బిడ్డ ఎందుకు ప్రతి దాంట్లో కలగదేసుకోవాలి? మా సీఎం గారు చెప్పిండ్రు, హనుమంతన్నా ప్రతి దానికి రియాక్ట్ కాకన్నా, నీకు ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నా నేను, ఎప్పుడోసారి బయటకు వస్తావు. నిన్నేమని అన్నప్పుడు నన్ను కాదు, ఇప్పుడు నేను పార్టీలో స్ట్రాంగ్ గా డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారిని, మిమ్మల్ని, ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాం. ఈ 5 ఏళ్లలో మా సత్తా చూపిస్తాం. రేపు మేము ఓట్లు అడగకుండా ఓట్లేసే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాం ప్రజలకు. ఇలా మేము అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు వీడేమంటాడు, 35,000 కోట్లు ఇస్తా అన్నారు. ఈ కోట్లు, అరే ఏ కోట్లు అని రాబాయ్, అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం రాబాయ్. స్టార్ట్ చేసినామా లేదా? కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండగా కూడా బ్లైండ్ ఇచ్చేయమంటావా? బ్లైండ్ ఇస్తే రేపు మళ్ళా మీరే పాయింట్అవుట్ చేస్తారు. ఓ గైడ్ లైన్ ఫిక్స్ చేసినాము, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తున్నాం. కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు రాకుండా మీరేం చేసిర్రా? ధరణి పెట్టి ఇంతవరకు కొంతమంది ఇంకా ధరణిలో రాలేరా? యూజ్లెస్ ఫెలో చాలా మంది. మీరేం చేసిర్రు? కొండగట్టు ఇన్సిడెంట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రాలే. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాసాయిపేట చిన్నారులు 18 మంది చిన్నారులు చనిపోతే ఆ ఇన్సిడెంట్ లో రాలే. ఇలా పీక్ పడగొడతా అంటే ఏమన్నా ఏ కార్యకర్తను పట్టించుకుర్రా? మీ కార్యకర్తలు మీరే మాట్లాడుతున్నారు. అందరు లీడర్షిప్ ను కథం పట్టించేసిండ్రు. చిన్న మండలాలు చేసిండ్రు, చిన్న జిల్లాలు చేసిండ్రు, లీడర్షిప్ ను ఒడగొట్టేసిండ్రు. అంటే ఎవడు ఉండొద్దు లీడర్లు. ఇవాళ నువ్వు ఖమ్మం అని ఏడుస్తున్నావు ఎందుకురా? వాళ్ళు పని చేస్తుర్రా భయ్. మొన్న కూడా మొత్తం ప్రజలనే ఉన్నారు. ఆడవస్తావు, ఆడవప్పులో పెట్టొస్తావు. పోతే ప్రజలకి మన సర్వీస్ చేయి. నువ్వు మంది దగ్గర అడుకొని మొత్తం రైస్ మిల్లర్స్ ను పిలిచి మొబిలైజ్ చేసినావు. మేము సొంత డబ్బులతో పోయినామరా? అవులా, అది గుర్తు చేసుకోను. మేము సొంత డబ్బులు ఖర్చు పెడతాం. నువ్వు ఏడున్నావు రా భయ్? అప్పుడు ఎప్పుడున్నావు, ఇప్పుడు ఏడున్నావు? వెళ్ళిపోయినావు 1000 కోట్ల పైసలు బాగా అయిపోయినాయి. నీ బొమ్మరిది గాడు ఒక 500 మందిని పెట్టుకుంటాడు, నువ్వు ఒక 500 మందిని పేమెంట్లు ఇచ్చుకుంటా సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నావు. నేను కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ చిన్న బొన్న లీడర్లను పెద్ద పట్టించుకోకండి. మనం తట్టుకుంటే కొట్టుకపోతారు. ఇవాళ పెద్ద లీడర్లు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద లీడర్లంతా మొత్తం లీడర్షిప్ కథం పట్టించిన ఘనత కూడా ఈ కేసీఆర్ కుటుంబాన్ని దక్కింది. ఈ కుటుంబం హవా తప్ప ఆ ప్రభుత్వంలో ఇప్పుడేమో ఖమ్మం జిల్లా వాళ్ళు అంటుండు. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే నల్గొండ వాళ్ళు పెత్తనం చేస్తున్నారు అంటాడు. ఖమ్మం అంటే ఖమ్మం వాళ్ళు అంటుండు. ఇప్పుడు Subscribe us and press the bell icon for more interesting updates.